గ్రంథములో నుండి పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19 మరియు 20 వచనాలను మనము చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. గత వారాలలో ఈ పత్రిక నుండి కొన్ని మనము పాఠాలను నేర్చుకున్నాం. బాప్తిస్మాలు ఉన్నటువంటి కారణము చేత బాప్తిస్మములను గూర్చినటువంటి బోధని మనము విన్నాం. ఈరోజు తిరిగి మరలా పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలోనికి వచ్చాం. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం అంతా కూడా ఈ పత్రిక నుండి మనము పాఠములను నేర్చుకొనబోవచ్చు ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించినటువంటి మాటలు మత్తయి రాసిన, మార్కు రాసిన, లూకా రాసిన, యోహాను రాసిన, ఎవరు రాసిన వారు పరిశుద్ధాత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వారు వ్రాసారు అన్నటువంటి విషయాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకము ఉంచుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ పౌలు గారు అభీష్టమాయను అనే మాటను రాశాడు. అభీష్టము అంటే బలమైన కోరిక, ఇష్టము. ఇష్టము దేవుని ఇష్టం, ఆయన కోరిక ఏమిటి? ఆయన యొక్క ఇష్టము అని మనము దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే, ఒకటి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింప వలెననియు. ఇష్టము, ఆనందము. యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి ద్వారా బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్ముడు పావురం వలె యేసుక్రీస్తు మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చేసింది. ఏంటి ఆ శబ్దము? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన
యేసుక్రీస్తు యందు ఆనందించినటువంటి సందర్భం అది. యేసుక్రీస్తు వారు ముగ్గురు శిష్యులని ఎత్తైన కొండ మీదికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన శిష్యుల ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన ముఖ రూపము మారింది. ఆ సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఇదే మాటలను పలికాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యెషయా గ్రంథములో 42వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అంటే అభీష్టము అంటే ప్రియమైనది అని కూడా అర్థం, కోరిక అని కూడా అర్థం, ఇష్టము అని కూడా అర్థం, ఆనందము ఆనందించడం అని కూడా అర్థం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యందు ఆనందించాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తును గురించి ప్రవచించినటువంటి ప్రవచనం మనం చదువుకున్న 42వ అధ్యాయము 1వ వచనము, ఇది యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనములో నా ప్రాణమునకు ప్రియుడు, దేవుడు యేసుక్రీస్తు గురించి చెబుతున్నటువంటి మాట, ఆయన నా ప్రాణానికి ప్రియుడు అని. అక్కడ పౌలు గారు తండ్రి అభీష్టము ఏమైందో రాశాడు. ఏమిటి తండ్రి అభీష్టము అంటే, మొదటిది ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించడం. ఆయన యందు అంటే ఎవరి యందు? యేసుక్రీస్తు యందు. మనము 13వ వచనం నుంచి మనము చదువుకుంటూ వస్తే, పౌలు గారు క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను గురించి వ్రాసాడు. ఆయన యొక్క ఆధిపత్యమును గురించి, ఆయన యొక్క శ్రేష్టత్వమును గురించి వ్రాసినట్లుగా మనకి అర్థమవుతుంది. 13వ వచనంలో ఏమని రాశాడు? దేవుడు మనలని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తర్వాత ఏం చేశాడట? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఎవరి రాజ్య నివాసులుగా చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇప్పుడు నేను నొక్కి చెబుతున్న విషయం, క్రీస్తు యొక్క ప్రాముఖ్యత, ఆయన ఆధిపత్యం, ఆయన శ్రేష్టత్వం గురించి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు, ఈ దేవుని యొక్క అభీష్టం ఏమిటంటే యేసుక్రీస్తు యందు సర్వ సంపూర్ణత నివసించాలి అనేది. 16వ వచనంని 15వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు గురించి పౌలు రాస్తా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడట? అదృశ్య దేవుని స్వరూపే ఉన్నాడు. దేవుడు అదృశ్యుడు అంటే ఆయన ఆత్మ కనుక ఈ భౌతికపరమైన కన్నులకి కనిపించినటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు?
అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఇంకా ఏమై ఉన్నాడట? సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారానే సృష్టిని అంతటినీ కూడా కలగజేశాడు. అవి ఆకాశమందున్నవి గాని, భూమి ఎందున్నవి గాని, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అందుకే యోహాను గారు రాశారు, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే దేవుడు కలగజేసిన ప్రతి దానిని కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కలగజేశాడు. సృష్టిలో కుమారుని యొక్క పాత్రని మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యోహాను గారు రాస్తూ, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని ఆది యందే ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. సృష్టి అంతటికన్నా ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సృష్టిలో క్రీస్తు యొక్క ఆధిపత్యము ఏమిటో పౌలు గారు వివరిస్తూ ఉంటున్నారు. అలాగే విమోచనలో అనగా పాప క్షమాపణలో క్రీస్తు యొక్క ఆధిపత్యము ఏమిటో పౌలు గారు వివరించాడు. అదేవిధంగా 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. పాప క్షమాపణలో క్రీస్తు శ్రేష్టత్వం, సృష్టిలో క్రీస్తు శ్రేష్టత్వం, అలాగే సంఘములో క్రీస్తు శ్రేష్టత్వం. సంఘానికి ఆయన ఏమై ఉన్నాడట? శిరస్సు అయి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారిని సంఘానికి శిరస్సుగా నియమించాడు. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను అనగా యేసుక్రీస్తు వారిని సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడట. దేని మీద నియమించాడు? సంఘం మీద నియమించాడు. ఎలాగ నియమించాడు? శిరస్సుగా నియమించాడు. ఈ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఎంతటి శ్రేష్టత్వమును ఇచ్చాడో పౌలు గారు కొలస్సీయులకి వ్రాస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం చదువుకున్నటువంటి 19-20 వచనాలలో తండ్రి అభీష్టం, ఆయన కోరిక, ఆయన ఇష్టం ఏమిటి అంటే, ఒకటి, యేసుక్రీస్తు యందు సర్వ సంపూర్ణత నివసించాలి అని. సర్వ సంపూర్ణత. యేసుక్రీస్తు వారు సంపూర్ణత కలిగినటువంటి వాడు. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయము 13వ వచనంలో వ్రాసినటువంటి విషయాన్ని మనము చదువుకుందాం.
పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు 12వ వచనం మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా విశ్వాసులు ఏమవ్వాలట? సంపూర్ణ పురుషులు కావాలి అట. అనగా సంపూర్ణ పురుషులు అంటే ఏంటో పౌలు వివరిస్తున్నాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను. ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ 11 మరియు 12 వచనాలలో యేసుక్రీస్తు గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. క్రీస్తునకు ఏం కలిగిందంట? సంపూర్ణత. తండ్రి అభీష్టం ఏమిటి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు యందు ఏం నివసించాలి? సర్వ సంపూర్ణత నివసించాలి. పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాశాడు. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ సంఘము ఇబ్బందిని ఎదుర్కొనొచ్చు ఉంది. ఎవరి ద్వారా ఇబ్బందిని ఎదుర్కొనొచ్చు ఉందంటే మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత ఇబ్బందిని ఎదుర్కొనొచ్చు ఉంది. ఆ సందర్భములో పౌలు గారు సంఘానికి క్రీస్తు యొక్క శ్రేష్టత్వాన్ని వ్రాస్తున్నటువంటి సందర్భం ఇది. 8వ వచనాన్ని నేను చదువుతాను మీకోసము. ఆయనను అనుసరింపక, ఆయనంటే ఎవరిని? యేసుక్రీస్తును అనుసరింపక అంటే విశ్వాసులు యేసుక్రీస్తును అనుసరింపకుండా చేసే తత్వజ్ఞానం ఉంది ఆ దినాలలో. అందుకే పౌలు ఏమని రాస్తున్నాడు? ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును. అంటే ఏంటి? వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన తత్వజ్ఞానం ఇంగ్లీష్లో ఫిలాసఫీ అని అంటాం, తెలుగులో తత్వజ్ఞానం. ఈ తత్వజ్ఞానం ఎలాంటిదట? మోసకరమైనది అట. ఎవరిని మోసం చేస్తుంది? విశ్వాసులను మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది? యేసుక్రీస్తును అనుసరించకుండా చేసి మోసం చేస్తుంది. ఈ తత్వజ్ఞానం ఎలాంటిదట? నిరర్థకమైనది. నిరర్థకమైనదంటే శూన్యమైనది. మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని, మిమ్మును అంటే కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. దీనికి ప్రమాదం ఉంది. కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులకి తత్వజ్ఞానము చేత ప్రమాదం ఉంది. యేసుక్రీస్తును అనుసరింపకుండా చేసి ఈ మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించేటట్లుగా చేసే ప్రమాదం ఉంది సంఘానికి. అందుకే పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులారా,
జాగ్రత్తగా ఉండండి. 10 గోత్రాల వారు అష్షూరు దేశానికి చెరగా కొనిపోబడ్డారు పాపము వలన. 2 గోత్రాల వారు, 2 గోత్రాలు ఏంటి? యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. ఈ 2 గోత్రాల వారు కూడా పాపము చేత బబులోను దేశానికి చెరగా కొనిపోబడ్డారు. చెర అనే పదం మీకు అవగాహన రావడం కోసం జ్ఞాపకం చేశాను. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడు? మిమ్మును మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెర పట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇలాగా సంఘానికి తత్వజ్ఞానము చేత ప్రమాదం ఉన్నటువంటి సందర్భములో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో పౌలు గారు రాస్తున్నారు. మీరు యేసుక్రీస్తును అనుసరించడము నిలిపివేసి మనుషుల పారంపర్యాచారాన్ని అనుసరించవలసిన అవసరం ఏమీ లేదు. క్రీస్తులో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరధారిగా ఉన్న సమయంలోనే నివసించుచున్నది. ఆయనలో దేవత్వం ఉన్నది. ఆయన శరీరమును ధరించుకున్నాడు. ఆయన 100% మనుషుడిగా ఉన్నాడు. అయితే ఆయన శరీరాన్ని ధరించుకొని ఉన్న సమయములో కూడా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన ఎందుకు నివసించుచున్నది. ఆయన సంపూర్ణత కలిగిన వాడు కాబట్టి ఆయన అనుసరించకుండా నిలిపివేయవలసిన అవసరం లేదు అని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యందు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత నివసించడము అనేది దేవుని యొక్క అభీష్టమై ఉంటున్నది. ఆయన యొక్క కోరిక అయి ఉంటున్నది. ఆయన యొక్క ఇష్టమై ఉంటున్నది. తన స్వభావము ఆయన కలిగి ఉండడము ఆయన అభీష్టమై ఉంటూ ఉన్నది. ఇది మొదటి విషయం. రెండవ విషయం, ఆయన అభీష్టములో రెండవది ఏమిటి అంటే, మనం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 19-20 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. తండ్రి అభీష్టంలో మొదటి విషయం చూసాం. రెండవ విషయం ఏమిటంటే, ఆ భూలోకమందున్న వాటిని పరలోకమందున్న వాటిని యేసు ద్వారా తనతో సమాధాన పరుచుకోవడం. మొదటిది యేసు యందు సర్వ సంపూర్ణత నివసించడం. రెండవది తనతో సమాధాన పరుచుకోవడం. ఎవరిని సమాధాన పరుచుకోవడం? భూలోకమందున్నటువంటి సమస్తాన్ని కూడా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. సమస్తము అనగా అర్థం ఏమిటి? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వీటన్నిటినీ కూడా తనతో సమాధాన పరుచుకోవడం ఆయన అభిష్టం. సమాధానం ఎప్పుడు పరుచుకుంటాం? సమాధానం లేనప్పుడు సమాధాన పరుచుకుంటామా? సమాధానం ఉన్నప్పుడు సమాధాన పరుచుకుంటామా? సమాధానము లేనప్పుడే కదా. అంటే ఫలస్సయులకి దేవునితో ఏం లేదు? సమాధానము లేదు. వారు ఆయన దృష్టికి ఎలా ఉన్నారు? మనస్సులో విరోధ భావము గలవారుగా ఉన్నారు. ఎందుకు? మనస్సులో ఆయన పట్ల విరోధ భావం గలవారు ఎందుకున్నారు అంటే, చూడండి 21వ వచనంలో, 21వ వచనం.
మరియు గత కాలమందు అనగా ఈ కొలస్సైల దగ్గరికి సువార్త రాక మునుపు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన అంటే చెడు క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా ఈ కొలస్సైలు దేవునికి విరోధులుగా ఎందుకు మారిపోయారు? శత్రువులుగా ఎందుకు మారిపోయారు అంటే చెడు పనుల వలన. అంటే మనిషి చేసే చెడు పనుల వలన దేవునికి ఏమవుతాడు? శత్రువు అవుతాడు. కానీ పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఏమై ఉండగా శత్రువులమై ఉండగా. ఎవరు రాశారు ఈ మాట? పౌలు రాశాడు. ఎవరికి రాశాడు ఈ మాట? రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు రాశాడు. ఏమని రాస్తున్నాడు? శత్రువులమై ఉండగా. పౌలు కూడా శత్రువేనా దేవునికి? అవును. యేసుక్రీస్తు కనిపించక మునుపు, యేసుక్రీస్తు మాటలు వెనక మునుపు పౌలు ఏ విధంగా ఉన్నాడు? దేవునికి శత్రువుగా ఉన్నాడు. విశ్వాసులను దూషించేవాడుగా, హింసించేవాడుగా, హాని చేసిన వాడుగా, విశ్వాసుల ఇళ్లలోనికి వెళ్ళి స్త్రీలని పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసిన వాడుగా, మరణం వరకు హింసించిన వాడిగా, సంఘాన్ని లెక్క లేకుండా నాశనము చేసిన వాడుగా, ఈ విధంగా జీవించడం ద్వారా దేవుని దృష్టికి శత్రువుగా పౌలు జీవించాడు. వాళ్ళొక్కలే కాదు. ఎవరికి రాశాడు పౌలు ఈ మాటలను ఎవరికి రాశాడు? రోమాలో ఉన్నటువంటి వారికి రాశాడు. కాబట్టి శత్రువులమై ఉండగా రోమాలో ఉన్నటువంటి వారు కూడా శత్రువులే. సువార్త వెనక మునుపు వారు కూడా శత్రువులే. ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనం సువార్త వెనక మునుపు మనము కూడా దేవుని దృష్టిలో శత్రువులముగా ఉన్నాము. లోకముతో స్నేహము చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి శత్రువులే. ఆయనతో సమాధాన స్థితి లేనటువంటి జీవితం. ఇలాగా మనుషులు వారి పాపము వలన ఆయనతో సమాధాన స్థితి లేనప్పుడు ఆయన ఏమనుకున్నాడనగా భూలోకమందున్న వాటిని, పరలోకమందున్న వాటిని యేసు ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలి అని ఆయన గొప్ప కోరికలు కలిగి ఉన్నాడు, గొప్ప ఇష్టాన్ని కలిగి ఉన్నాడు, ఆనందాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆ ఆనందాన్ని ఆయన ఎలా నెరవేర్చుకున్నాడు? ఆ అభీష్టమును ఆయన ఎలా నెరవేర్చుకున్నాడు? ఎవరి ద్వారా నెరవేర్చుకున్నాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. 20వ వచనంలో ఆయన ద్వారా సమస్తమును, అదే 20వ వచనంలో ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని. క్రీస్తు ప్రాముఖ్యత మనం చూస్తున్నాం కదా. ఆయన ద్వారానే సృష్టినంతటినీ కూడా కలగజేశాడు. ఆయన ద్వారానే విమోచనను కలగజేశాడు. ఆయన ద్వారానే తనతో సమాధానపరచుకొనవలని, సమాధానము లేని వారిని సమాధానపరచుకొనవలనని అభీష్టమును కలిగి ఉన్నాడు. మరి ఎలాగా యేసుక్రీస్తు ద్వారా తనకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని తనతో సమాధానపరుచుకున్నాడు అని మన వాక్యాన్ని చదువుకున్నట్లయితే 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఏం చేశాడట? సంధి చేసి. ఏంటి సంధి చేయడం అంటే? రాయబారం, కలపటం, మధ్యవర్తిత్వం. సంధి చేసి అంటే విరోధాన్ని తొలగించి
శత్రువులుగా ఉన్న విరోధాన్ని తొలగిస్తే ఏమవుతుంది? శత్రువు ఏమవుతాడు? మిత్రుడు అవుతాడు కదా. అది సంధి చేసి అంటే విరోధమును తొలగించి ఒప్పందము కుదుర్చుకోవడం. పాపము చేత కొలసైలు, హులుగారు, రోమీయులు మనము ఆయనకు విరోధులుగా ఉన్నాం. అయితే ఆయన ఏం చేశాడట? సంధి చేశాడు. దేని చేత సంధి చేశాడు? శిలువ రక్తము చేత సంధి చేశాడు. యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తము చేత మనం ఆయనతో కలిగి ఉన్న విరోధాన్ని తొలగించి మనల్ని సమాధానపరుచుకున్నాడు. చూడండి 22వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. 19వ వచనంలో శిలువ రక్తము చేత సంధి చేసి, 22వ వచనంలో యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన. రెండు మనము కలిపినట్లయితే యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తము చేత, అదే విధంగా ఆయన మరణము వలన ఆయన సంధి చేశాడు. అంటే మనము కలిగి ఉన్న విరోధాన్ని ఏం చేశాడు? ఆయన తీసేశాడు. విరోధాన్ని ఆయన తొలగించడము ద్వారా ఆయనతో సమాధాన స్థితి లేనటువంటి మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఈ రెండింటి ద్వారా, శిలువ రక్తము చేత, ఆయన శిలువలో చనిపోవడము ద్వారా ఇలాగా యేసుక్రీస్తు వారు రక్తము చెందించడం, ఆయన మరణించడం అనేది తండ్రి అభీష్టము. అందుకే యెషయా గారు ఏమని రాశారు? యెషయా పుస్తకం 53వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలండి. యెహోవాకు ఇష్టమాయెను. దేవునికి ఇష్టమైందంట. ఏది ఇష్టమైంది? యేసుక్రీస్తును నలుగుగొట్టడం, ఆయనను గాయపరచడం, ఆయన గాయపరచబడడం, ఆయన నలుగుగొట్టబడడం ఎవరికి ఇష్టమట? దేవునికి ఇష్టం. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు నలుగుగొట్టబడము ద్వారానే, గాయపరచబడము ద్వారానే, ఆయన రక్తము కారుస్తేనే, ఆయన రక్తము ద్వారానే, ఆయన మరణము ద్వారానే మనము దేవునితో కలిగి ఉన్న విరోధం తొలగించబడుతుంది. విరోధము తొలగించబడినప్పుడే సమాధాన స్థితిని మనము కలిగి ఉంటాం. అప్పుడే ఆయన మనల్ని తనతో సమాధానపరుచుకుంటాడు. అంటే మనం ఆయన దృష్టికి శత్రువులంగా ఉండకుండా మనం ఆయనతో సమాధానము కలిగి ఉండాలనేది ఆయన అభీష్టం. ఆయన అయిష్టంగా చేయలేదు ఈ పనిని. అయిష్టంగా యేసుక్రీస్తు నలుగొట్టలేదు. యేసుక్రీస్తు వారు గాయపరచడం దేవునికి అయిష్టము కాదు. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడము దేవునికి అయిష్టం కాదు. మనకు పాప క్షమాపణ ఇవ్వడం ఆయనకు అయిష్టము కాదు. ఇదంతా కూడా ఆయన ఇష్టపూర్వకంగానే చేశాడు. చూడండి 22వ వచనం.
తన సన్నిధిని పరిశుద్ధులుగాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. ఏంటి 3 ప్రాముఖ్యమైన మాటలు? ఒకటి పరిశుద్ధులుగాను, రెండవది నిర్దోషులుగాను, మూడవది నిరపరాధులుగాను. దేవుడు మనందరినీ కూడా నిలవబెట్టుకోవాలనుకున్నాడట. ఎవరి ఎదుట నిలవబెట్టుకోవాలనుకున్నాడు? తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకున్నాడు. ఎలా నిలవబెట్టుకోవాలనుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అఖిల్ పైకిలే అఖిల్ దుష్క్రియలు చేస్తున్నాడు కనుక అఖిల్ దేవునితో విరోధ భావం కలిగి ఉన్నాడు. అయితే ఆ దేవుని యొక్క అభీష్టం ఏమిటంటే అఖిల్ ఆయనతో కలిగి ఉన్న విరోధాన్ని తొలగించేయాలి అనుకున్నాడు. తనకు శత్రువుగా ఉన్న అఖిల్ని తనకు మిత్రునిగా చేసుకోవాలనుకున్నాడు. అబ్రహాము ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు కదా. అలాగా అఖిల్ని తనకు స్నేహితుడిగా చేసుకోవాలనుకున్నాడు. పాపము చేత తనతో సమాధాన స్థితి లేకుండా జీవిస్తున్న అఖిల్ని యేసుక్రీస్తు కార్చిన శిలువ రక్తము ద్వారా అఖిల్తో సంధి చేసి, అంటే అఖిల్ తన పట్ల కలిగి ఉన్న విరోధాన్ని తీసేసి తనతో సమాధానపరుచుకోవాలి అనుకున్నాడు దేవుడు. అది మాత్రమే కాదు, అఖిల్ని తన సన్నిధిలో ఎలా నిలవబెట్టుకోవాలి అని అనుకున్నాడు. అంటే అఖిల్ పరిశుద్ధుడుగా ఉండాలని, నిర్దోషిగా ఉండాలని, నిరపరాధిగా ఉండాలని అని ఆ దేవుడు అఖిల్ పట్ల అభీష్టము కలిగి ఉన్నాడు. ఎంతకాలం నుండి దేవుడు ఇలాగా అఖిల్ పట్ల, అలాగే మన పట్ల ఈ కోరికను కలిగి ఉన్నాడు, ఈ ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళిక అఖిల్ అలాగే మానవ జాతి అంతా కూడా తన సన్నిధిలో ఇలాగ నిలబడాలి అనేది ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడో చూడండి. పౌలు గారు ఏమని రాశాడో చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. జాగ్రత్తగా చూడండి. బైబిల్ చూస్తున్నవారు, బైబిల్ చూడని వారు జాగ్రత్తగా వినండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన అనగా దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు అఖిల్ని ఏర్పరచుకున్నాడట. ఎవరిలో ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. దేని చేత ఏర్పరచుకున్నాడు? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు. అసలు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇది ముఖ్యమైనది. ఎందుకు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఎందుకు ఏర్పరచుకున్నాడు?
అఖిల్ తన ఎదుట ఎలా ఉండాలని ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, తన చూపులలో పరిశుద్ధత కలిగి, తన మాటలలో పరిశుద్ధత కలిగి, తాను వినే వాటిలో పరిశుద్ధత కలిగి, తాను చేసే పనులలో పరిశుద్ధత కలిగి, తన ఎదుట పరిశుద్ధుడుగా ఉండాలనే ఆ తండ్రి యొక్క అభీష్టము జగత్తుకు పునాది వేయబడక మునుపే. అందుకే దేవుడు ఏమన్నాడు? పాత నిబంధనలో ఇశ్రాయేలుతో ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అదే విషయాన్ని పేతురు గారు క్రొత్త నిబంధనలో రాస్తూ ఏమని రాశాడు? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అన్నాడు, అపరిశుద్ధుడు అన్నాడా? పరిశుద్ధుడు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా, మీరంటే ఎవరు? నేను పరిశుద్ధుని, మీరు ఎలాగున్నా పర్వాలేదు అన్నాడా? మెర్సీ, నేను పరిశుద్ధుని, నువ్వు ఎలాగైనా ఉండొచ్చమ్మా అన్నాడమ్మా? నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడా? నేను పరిశుద్ధుడును గనక మీరును సమస్త ప్రవర్తన, కొంత ప్రవర్తన, సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులై ఉండుడి. పౌలు గారు తిమోతికి యవన కాలములో పాస్టర్ గా, ఎఫెస్ అనే ప్రదేశంలో పాస్టర్ గా ఉన్నటువంటి తిమోతికి రాస్తూ, తిమోతి, యవనస్తుడా, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అని రాస్తూ ఎన్నెన్ని విషయాల్లో మాదిరిగా ఉండమన్నాడు? నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండము. పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండము. నీ బైబిల్లో పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత అని ఎన్నిసార్లు రాయబడిందో. తన దృష్టికి శత్రువుగా ఉన్న ఒక వ్యక్తిని ఆ శత్రుత్వాన్ని తొలగించి స్నేహితునిగా మార్చి, యేసు రక్తము చేత విరోధాన్ని తొలగించి స్నేహితునిగా మార్చి తనతో సమాధాన పరుచుకొని తన ఎదుట పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా నిలవబెట్టుకోవాలి అనేదే తండ్రి అభీష్టం. ఎంత మంచి కోరిక కదా! దేవుడు కలిగి ఉన్న ఎంత మంచి ఇష్టము మన పట్ల. అఖిల్ పట్ల, మన పట్ల దేవుని అభీష్టం ఇది. ఈ అభీష్టము జగత్తు పునాది వేయబడక మునుపో దేవుడు తన అభీష్టాన్ని 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన మరణము ద్వారా తన అభీష్టాన్ని నెరవేర్చుకున్నాడు ఆయన. అయితే అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన భూమి మీద 40 రోజులు ఉండి, ఆయన 40వ దినమున పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయి పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముని పరలోకము నుండి భూలోకానికి పంపబడిన దినము నుండి వినాలి. ఆ పెంతెకోస్తు అనే పండుగ దినము నుండి, అనగా పరిశుద్ధాత్ముడు భూలోకానికి పంపబడిన దినము నుండి దేవుడు తన అభిష్టాన్ని సువార్త ద్వారా నెరవేర్చుకొని వస్తున్నాడు. సువార్త ద్వారా ఇప్పుడు అఖిల్ జీవితంలో దేవుని అభిష్టం ఎలా నెరవేర్చబడుతుంది? అఖిల్ దేవుని పట్ల తనకున్న విరోధాన్ని ఎలా తొలగించుకోగలడు? దేవుడు ఎలా తొలగించుకుంటాడు విరోధాన్ని? దేవుడు అఖిల్ను తనతో ఎలా సమాధానపరుచుకుంటాడు? ఆయన తన సన్నిధిలో అఖిల్ని పరిశుద్ధునిగా, నిర్దోషిగా, నిరపరాధిగా ఎలా నిలబెట్టుకుంటాడు అంటే కేవలం సువార్త ద్వారా. కొలస్సైల గురించి ఏమని రాయబడింది చూడండి. ఇక్కడ ఏమని రాయబడింది? 1వ అధ్యాయము 20
2వ వచనం, 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. సమాధానపరచడం అయిపోయిందా, జరుగుతుందా, ఇంకా జరగబోతుందా? చదువుకున్న వాళ్ళు చెప్పండి. అయిపోయింది. అంటే కొలస్సీయులను దేవుడు ఏం చేశాడు? తనతో సమాధాన పరుచుకున్నాడు. తన సన్నిధిని వారిని ఎలా నిలబెట్టుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుకున్నాడు. ఎలాగా సమాధానపరుచుకున్నాడు వారిని అంటే సువార్త ద్వారా. వారిని మాత్రమేనా దేవుడు తనతో సమాధానపరుచుకున్నది? ఈ పత్రిక రాసిన పౌలును కూడా తనతో సమాధానపరుచుకున్నాడు. పౌలును కొలస్సీయులను మాత్రమేనా? ఇక్కడ ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే సువార్త విని పూర్ణ హృదయముతో విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారో వారిని అందరినీ కూడా ఆయన ఏం చేసుకున్నాడు? యేసు శిలువ రక్తము చేత విరోధాన్ని తొలగించేసేసాడు. సమాధానపరుచుకున్నాడు. తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుకున్నాడు. ఎలాగా? సువార్త ద్వారా. ఇప్పుడు అఖిల్ని కూడా దేవుడు తనతో దేని ద్వారా సమాధానపరుచుకుంటాడు? సువార్త ద్వారా. కాబట్టి ఇప్పుడు అఖిల్ దేవునితో సమాధానపరచబడాలి అంటే అఖిల్ ఏం వినాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. అఖిల్ ఏం వినాలి? సువార్త వినాలి. సువార్త అఖిల్ వినాలంటే ఎవరైనా చెప్తే వింటాడా? ఎవరైనా చెప్తే వింటాడా? చెప్పకపోతే వింటాడా? చెప్తే వింటాడు. మరి చెప్పాలి అంటే చెప్పేవారు ఉండాలి. సమాధానపరచబడినటువంటి వారు నోరు తెరవాలి. నోరు లేని వారుగా కాకుండా, కనులు లేని వారుగా కాకుండా, చెవులు లేని వారుగా కాకుండా ఏం చేయాలి? మనం దేవునితో సమాధానపరిచే సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. చూడండి, పౌలు గారు ఏమని రాస్తున్నా చూడండి. 2వ కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకున్నాం. సమస్తమును దేవుని వలననైనవి ఆయన దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలని? కొరింథీయులకు రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన అనగా దేవుడు, మనలను అంటే పౌలు అనే నన్ను, కొరింథీయులైన మిమ్మల్ని క్రీస్తు ద్వారా ఏం చేసుకున్నాడంటే దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడట. సమాధానపరుచుకొని తర్వాత దేవుడు ఏం చేశాడట? ఆ సమాధానపరచు పరిచర్య. ఏం పరిచర్య ఇది? అందరూ చెప్పారు. ఏం పరిచర్య ఇది? సమాధానపరచు పరిచర్య. ఎవరిని సమాధానపరిచేది? దేవునితో ఎవరికైతే సమాధాన స్థితి లేదో వారిని ఆయనతో సమాధానపరిచే పరిచర్య. ఆ సమాధానపరచు పరిచర్యని మాకు అనుగ్రహించెను. సమాధానపరచు పరిచర్య, సమాధానకరమైన సువార్త. మొదటి వర్తమానంలో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసాం కదా. చూడండి, అదొక్క వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం ప్రకటించాడు? సమాధానకరమైన సువార్తను ప్రకటించి. ఏం సువార్త అది?
ఏం సువార్త? సమాధానకరమైన సువార్త. ఎందుకు ఆ పేరు వచ్చింది దానికి? సువార్త ఏం కలగజేస్తుంది? దేవునితో సమాధానం లేని వారికి ఏం కలగజేస్తుంది? సమాధానం కలగజేస్తుంది. ఇప్పుడు ఈ పరిచర్యని ఎవరికి అప్పగించాడు దేవుడు? దేవుడు మనకి అప్పగించాడు. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును, మీకంటే అన్యజనులైన మీకును, మాకు అంటే ఇశ్రాయేలీలైన మాకును ఉండిన ద్వేషం. అంటే ద్వేషం ఇక్కడ ద్వేషం ఉంది. ఎవరెవరి మధ్య ద్వేషం ఉంది? ఇశ్రాయేలీలకి అన్యజనులకి ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని ఇప్పుడు ఎవరు తీసేశారంట? యేసుక్రీస్తు వారు తీసేశాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంట? మన సమాధానమై ఉండి. చూడండి 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని, అంటే ఇశ్రాయేలీలను అన్యజనులను ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే, అనగా యేసే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. 17వ వచనం. మరియు ఆయన వచ్చి, అనగా యేసుక్రీస్తు వచ్చి దూరస్తులైన మీకు, అంటే అన్యజనులైన మీకును సమీపస్తులైన వారికి, అనగా ఇశ్రాయేలీలైన మాకును సమాధాన సువార్తను ప్రకటించెను. సమాధానకరమైన సువార్త. కాబట్టి అఖిల్ ఆ దేవునితో తనకున్న విరోధాన్ని తీసేసుకొని ఆయనతో సమాధాన పడాలి అంటే, ఆయన సన్నిధిలో పరిశుద్ధినిగా, నిర్దోషిగా, నిరపరాధిగా నిలవబడాలి అంటే అఖిల్ ఏం వినాలి? సువార్త వినాలి. అఖిల్ సువార్త వినాలంటే మనం ఏం చేయాలి? అఖిల్కి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. సువార్త చెప్పకపోతే అఖిల్ సమాధాన పడలేడు. అఖిల్ దేవునితో సమాధాన పడలేకపోతే దేవుని అభీష్టం నెరవేరుతుందా? నెరవేరదా? నెరవేరదు. అంటే దేవుని అభీష్టం నెరవేరడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. సమాధానపరచు పరిచర్యను ఎవరికి అప్పగించాడు? దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తించి ఎన్నెన్నో పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాం మన చుట్టూ ఉన్న వారితో. దేవునితో మనిషి సమాధాన పడే ఆ మాటలను మనము మాట్లాడదాం. దేవుని అభీష్టాన్ని మన జీవితంలో నెరవేరుతాం. ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయమును చేయును గాక. ప్రార్థన చేసుకుందాం.